ఇప్పుడు అదే కదా టైం వచ్చినప్పుడు ఏం చేద్దాం అంటున్నారు, నరగడం వద్దంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అందుకని కేవలం లేదు లేదు అనవసరంగా ఏదో స్పందించారని చెప్తే లేదు. ఇంకొక మాట కూడా 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖు అంటే మీడియాలో జరుగుతూ ఉంటుంది, అనేక సార్లు మిస్ అయిపోతుంది, లేకపోతే ఈ పాయింట్ కూడా దీంట్లో ఉంది అనేది కూడా అర్థం కాదు. అదే అది ఆలస్యం. ఈ పని వాళ్ళు కూడా చేస్తుంటారు, వాళ్ళ సాక్షిలోనో ఇంకో సార్ దాంట్లో. దీని మీద కూడా కేసులు పడ్డాయి కదా, ఇలాంటి వాటి మీద అరెస్టుల వరకు వెళ్తాయండి ఈ సెక్షన్లో? ఇంకా అది పోలీసుల మీద, మేజిస్ట్రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది, వాక్ స్వాతంత్రం అన్నదాన్ని జాగ్రత్తగా వాడాలి, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని, ఏదంటే అదంటే కుదరదు అని ఆ పద్ధతిలో వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. ఎప్పుడూ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే సహేతుకమైన ఆంక్షలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే మరీ కక్ష సాధింపుగా ఉండకూడదు అన్నది ఇక్కడ పాయింట్ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆయన చెప్పేదేమో మొదటి భాగం అంతా అదే. నేను వద్దని ఏదో సామెత చెప్పినట్టుగా ఎవరు ఎప్పుడు మనల్ని మనం ఎక్కువగా పొగుడుకోకూడదు, నన్ను నేను ఎప్పుడైనా పొగుడుకున్నానా అన్నాడు ఒకడు. అంటే తనను తను పొగుడుకోవడం అంటే అదే కదా.